మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇలాఖాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగుపెట్టబోతున్నారు. ఇవాళ తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో కడప జిల్లాలో పర్యటిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఉదయం కడప ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొంటారు. విద్యార్థుల ప్రగతి, సృజనాత్మకత, భవిష్యత్ పునాదిపై తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో కలిసి చర్చిస్తారు. డిప్యూటీ సీఎం పర్యటనకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. మాజీ సీఎం జగన్ ఇలాఖాకు తొలిసారిగా పవన్ రాబోతుండడంతో సర్వత్రా ఆసక్తి రేగుతోంది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా పవన్ కళ్యాణ్ కడపలో అడుగుపెట్టబోతున్నారు. గత ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా రాజకీయాలు సాగాయి. ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు. మాటల యుద్ధం కొనసాగింది. అంతేకాదు ఇక వ్యక్తిగత విమర్శలు కూడా వెళ్ళడంతో అదొక సంచలనంగా మారింది. ఒకరినొకరు టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారం కూడా సాగించారు. అయితే ఎన్నికలు ముగిశాయి, ప్రభుత్వాలు మారాయి. తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు కడప జిల్లాలో అడుగుపెట్టబోతున్నారు. దీంతో ఒక్కసారిగా సర్వత్రా ఆసక్తి రేగుతోంది. అయితే అధికారిక కార్యక్రమం కావడంతో పవన్ కళ్యాణ్ కేవలం తల్లిదండ్రులు, విద్యార్థుల కార్యక్రమానికే పరిమితం అవుతారా, లేదా రాజకీయపరమైనటువంటి ఏదైనా విమర్శలు గుప్పిస్తారా, లేదా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి వైఫల్యాలను ఎత్తి చూపుతూ మళ్ళీ జగన్ టార్గెట్గా ఏదైనా సంచలన వ్యాఖ్యలు చేస్తారనేది మాత్రం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం విద్యార్థులు, పేరెంట్స్ల మీటింగ్లో మాత్రమే పాల్గొనబోతున్నారు. విద్యార్థులతో ఆయన మమేకం కాబోతున్నారు. విద్యార్థుల ఆలోచనలు పంచుకోబోతున్నారు. అలాగే తల్లిదండ్రుల సూచనలు కూడా తీసుకోబోతున్నారు. ఇక విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సినటువంటి మార్పులకు సంబంధించి అటు విద్యార్థులతోనూ తల్లిదండ్రులతోనూ పవన్ కళ్యాణ్ డిస్కస్ చేయబోతున్నారు. మొత్తం మీద ఇది పూర్తయిన తర్వాత అన్నమయ్య కూడల్లో జరిగే ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమం ఉండబోతుంది. దీని తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన నేతలతో కూడా సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. కడప జిల్లాలో జనసేన పటిష్టానికి కూడా ఆయన సూచనలు చేయబోతున్నారు. ఆ మీటింగ్లో, ఆ సమావేశంలో ఏదైనా రాజకీయపరమైనటువంటి అంశాలు పవన్ కళ్యాణ్ మాట్లాడతారా అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. మా సీనియర్ కొలీగ్ కృష్ణమోహన్ జైన్ అవుతున్నారు. కృష్ణమోహన్, పవన్ కళ్యాణ్ ఇవాళ తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి అడ్డాలో అడుగుపెట్టబోతున్నారు. సో పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఎలాంటి ఆసక్తికర చర్చ సాగుతోంది? అలాగే పవన్ ఏదైనా రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందనుకోవచ్చా? బేసిక్ ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న కొంత ఇష్యూస్, ఆంధ్రప్రదేశ్ లో ఇష్యూస్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న ప్రతి మాట కూడా కొంత పొలిటికల్ టర్మ్ తీసుకుంటున్న ఇష్యూ అయితే చూస్తుంది. అయితే ఈ రోజు యాక్చువల్ గా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో పేరెంట్స్ టీచర్స్ మెగా మీట్ ని ఏర్పాటు చేస్తుంది. దాదాపుగా 1,23,00,000 మంది విద్యార్థులు, పేరెంట్స్ అందరూ కూడా అన్ని మండలాల్లో, అంటే దాదాపుగా 40,000 స్కూల్స్ లో ఈరోజు ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. బాపట్లలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా పాల్గొనే పరిస్థితి. అంటే ఈ ప్రోగ్రామ్ మోటివ్ ప్రధానంగా టీచర్స్ ని, తర్వాత పేరెంట్స్ ని దగ్గర చేయడం. పేరెంట్స్ ఎవరైతే విద్యార్థులు ఉంటారో విద్యార్థులకు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళ స్కూల్కి, వాళ్ళ యాటిట్యూడ్ కి, వాళ్ళకి మొదటిసారిగా ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్స్ లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వబోతోంది. అలాగే స్కూల్స్ కూడా రేటింగ్స్ ప్రకటించబోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సో పేరెంట్స్ ని, స్థానికంగా ఉన్న నేతల్ని, పేరెంట్స్ ని, టీచర్స్ ని అందరినీ ఏకం చేయాలి అనేది ఈ ప్రధాన మోటివ్. అందుకే మెగా ఈవెంట్ అయితే జరుగుతుంది. ఈ మెగా ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ కడపకి వెళ్తున్నారు. ఫస్ట్ టైం ఆయన ఒక డిప్యూటీ సీఎం హోదాలో, అంతకుముందు రాజకీయ పరంగా ఎలక్షన్ కు ముందు వెళ్ళిన డిప్యూటీ సీఎం పదవి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా కడపకి వెళుతున్న నేపథ్యంలో, అందులో జగన్ సొంత జిల్లాకి పవన్ కళ్యాణ్ వెళ్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అక్కడ ఏం పొలిటికల్ మాట్లాడబోతున్నారో పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. కారణం ఏంటంటే నిన్న మొన్న వరుసగా నిన్న విజయసాయి రెడ్డి చేసిన కొంత ట్వీట్లు కొంత గందరగోళమైన పరిస్థితులను తీసుకుని వచ్చింది. దానికి ముందు కాకినాడ వెళ్ళి పవన్ కళ్యాణ్ చేసిన షూట్ ఏదైతే ఉందో, సేమ్ అక్కడ ఉన్న బియ్యాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా కొంత
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది. ప్రధానంగా నేను విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలు కూడా, చేసిన ట్వీట్ కొంత పార్టీ వర్గాల్లో, రెండు పార్టీ వర్గాల్లో కూడా కొంత సంచలనమైన ట్వీట్ గా మారిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కడప జిల్లా అన్నమయ్య, అంటే హైదరాబాద్ నుంచి నేరుగా కడపకు చేరుకుంటారు. మార్గ మధ్యంలో ఆయన అన్నమయ్య జిల్లాలో స్కూల్ ఈవెంట్, మెగా ఈవెంట్, టీచర్స్ పేరెంట్స్ మెగా ఈవెంట్ లో పాల్గొంటారు. అక్కడి నుంచి స్థానిక నేతలతో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. సీఎం, డిప్యూటీ సీఎం హోదాలో కొన్ని కార్యక్రమాలని అక్కడ నిర్వహించే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే మళ్ళీ సాయంత్రానికి అతను అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం లో గత ఎక్స్-సీఎం గడపలోకి డిప్యూటీ సీఎం అడుగు పెడుతున్నాడు కాబట్టి అక్కడ ఏం మాట్లాడతాడు, అక్కడున్న పొలిటికల్ ట్రెండ్స్ ఏంటి, అక్కడున్న గతంలో జరుగుతున్న ఇష్యూస్ కి ఆయన అక్కడ ఏమైనా కౌంటర్ ఇస్తారా అనే ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. రామ్దాస్, చూడాలి. పవన్ కళ్యాణ్ కడప దీంట్లో మాత్రం, కడప టూర్ లో మాత్రం చాలా ఆసక్తికరమైన అంశాలు కోసం ఉంటాయి అనేది, అందులో పొలిటికల్ గా ఆయన అక్కడ ఎక్స్-సీఎం మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, అక్కడ ఎటువంటి కాంట్రవర్సీ మళ్ళీ తల మీదకి రాబోతుంది అనే దాని మీద అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన వైఫల్యాలను ఏమైనా ఎత్తి చూపే ఛాన్స్ ఉందా? అట్లీస్ట్ డైరెక్ట్ గా రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయకపోయినప్పటికీ విద్యా వ్యవస్థకు సంబంధించి విద్యార్థులతో, తల్లిదండ్రులతో మాట్లాడే సందర్భంలో అలాంటి కామెంట్స్ ఏమైనా చేసే ఛాన్స్ ఉందనుకోవచ్చా? ఎస్, అంటే బేసిక్ గా విద్యా సంస్థలకు సంబంధించిన వ్యవహారంలో, నాడు నేడు గతంలో చేసిన స్కూళ్ల భవనాలు వ్యవహారంలో, అప్పుడు గతంలో కూడా పవన్ కళ్యాణ్ కొంత ఆ విషయంలో, స్కూల్స్ విషయంలో పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం చేసిన ప్రయత్నంలో కొంత పాజిటివ్ గానే కనపడ్డారు. ఎందుకంటే ఆయన 2-3 సార్లు స్కూల్స్ కు వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్స్ లో పరిస్థితులు పూర్తిగా మారాయి. అప్పుడు పిల్లలు కూడా క్లియర్ గానే చెప్పారు, అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ కావచ్చు, అక్కడ ఉన్న ఫర్నిచర్ కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు, కొంత మార్పు చెందిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది, కొత్తగా అందులో ఈ శాఖకు ఇప్పుడు నారా లోకేష్ మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ఆయన ఒక దగ్గర హాజరవుతున్న పరిస్థితి. మరి డిప్యూటీ సీఎం ఈ వ్యవహారంలో, ఇప్పుడు స్కూల్స్ వ్యవహారంలో ఏ విధంగా మాట్లాడతారు అనేది కొంత ఒక ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, కానీ పొలిటికల్ వ్యవహారం మాట్లాడతారా స్కూళ్ల వ్యవహారంలో? బహుశా ఇది కంప్లీట్ గా స్కూల్స్ కి టీచర్లకి మధ్య జరుగుతున్న మీట్ కాబట్టి అక్కడ చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి రాజకీయపరమైన అంశాలకి పోకపోయినా స్కూల్ వ్యవస్థలకు సంబంధించి, లేకపోతే పేరెంట్స్ వీటి మీద పవన్ కళ్యాణ్ మాట్లాడతారు అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. బహుశా ఈ పొలిటికల్ టర్న్ జరిగే వ్యవహారం ఏమైనా ఉంటుందా అనేది కూడా మరో కోణం ఆసక్తి అయితే ఉంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో కడప గడపలో ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. కడప ఎయిర్పోర్ట్కు మరికొద్దిసేపట్లో చేరుకోబోతున్నారు. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్లో ఆయన పాల్గొనబోతున్నారు. విద్యార్థుల ప్రగతి, సృజనాత్మకత, భవిష్యత్ పునాదిపై విద్యార్థులు అలాగే తల్లిదండ్రులతో కలిసి చర్చించబోతున్నారు. పవన్ కళ్యాణ్ స్టూడెంట్స్తో మమేకం అవుతున్నారు ఇవాళ. అదొక మంచి విజువల్గా మనం భావించాల్సి వస్తుంది. విద్యార్థులతో ఆయన కలిసి కూర్చొని ముచ్చటించబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే తల్లిదండ్రులతో కూడా మాట్లాడి ఎలాంటి మార్పులు తీసుకురావాలి విద్యా వ్యవస్థలో, అలాగే విద్యార్థుల ఆలోచనలు ఏంటి, వాళ్ళతో నేరుగా మాట్లాడతారు. స్టూడెంట్స్తో అలాగే తల్లిదండ్రులతో మాట్లాడతారు. వాళ్ళు ఉన్నటువంటి క్రియేటివిటీని బయటకు తీసే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఏమైనా కొత్తగా మార్పులు చేర్పులు తేవాలా విద్యా వ్యవస్థలో అనే అంశాలను కూడా ఆయన ఇవాళ కీలకంగా డిస్కస్ చేయబోతున్నారు. సో ఉప ముఖ్యమంత్రి కడపకు రాకూడటంతో ఒక ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. గతంలో జగన్మోహన్ రెడ్డితో ఆయనకు రాజకీయ వైరం ఉన్న నేపథ్యంలో మాటల తూటాలు పేలాయి. సో జగన్మోహన్ రెడ్డి ఇలాఖా అయినటువంటి కడప జిల్లాలో ఇవాళ డిప్యూటీ సీఎం పర్యటించడం రాజకీయంగా కూడా ఆసక్తి రేపుతోంది. సో ఉప ముఖ్యమంత్రి కేవలం అధికారిక కార్యక్రమానికే పరిమితం అవుతారా, లేదా రాజకీయపరమైనటువంటి ఏదైనా సంచలన వ్యాఖ్యలు చేస్తారా, ఏం జరగబోతుందనేది మాత్రం ఆసక్తి రేపుతోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇలాఖాలో
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగుపెట్టబోతున్నారు. ఎస్,